హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఏలూరు అసలు ఒక పండగ వాతావరణం వచ్చేసింది అన్నంత చక్కగా ఉందండి. ఎందుకంటే ఈరోజు జగన్నాథుడిది రథయాత్ర అండి. ఆ రథయాత్రకి మొత్తం ఏలూరు అంతా కూడా చక్కగా తరలి వచ్చారండి. ఏలూరు మొత్తం ప్రతి వీధి వీధి కూడా ఆ జగన్నాథుడిని చక్కగా రథం మీద కూర్చోబెట్టి అలా తిప్పుతుంటే అందరూ మేము అలా వెళ్ళి ఆ తాడు పట్టుకున్నామండి. ఒక్కసారి చూద్దామండి. కృష్ణ గోవింద గోవింద గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, కృష్ణ గోవింద, కృష్ణ గోవింద గోవింద గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, కృష్ణ గోవింద గోవింద కృష్ణ గోవింద గోవింద గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, గోవింద గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్, కృష్ణ గోవింద గోవింద గోపాల్. ఫ్రెండ్స్, చక్కగా ఆ కృష్ణుడికి నామం జపించుకుంటూ ఆ చక్కటి జగన్నాథుడిని ఆ రథం మీద పెట్టి ఎంత చక్కగా ఊరేగింపుగా తీసుకొచ్చి లాస్ట్లో మొత్తం ప్రతి వీధి వీధి కూడా మొత్తం వీధులన్నీ కూడా చక్కగా తిప్పి తర్వాత లాస్ట్లో రామకోటలోకి తీసుకొస్తారండి. ఇప్పుడైతే మేము వెళ్ళేటప్పటికి గడియార స్తంభం దగ్గర అలా ఉందండి. అక్కడి నుంచి కూడా మేము కూడా ఆ రథంతో పాటు చక్కగా మనకి ఎంతమందికి అదృష్టం దక్కుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ దేవుణ్ణి మనం ఆ రథం తాడు పట్టుకుంటే ఆ దేవుణ్ణి మన చేతుల మీద మన భుజాల మీద మనం తీసుకెళ్తున్నట్టే కదండి. అది ఎంతమందికి దక్కుతుంది ఫ్రెండ్స్ ఆ అదృష్టం. అలాగే చాలామందికి తెలియక కూడా కొంతమంది రాకపోవచ్చు, అంటే తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా ప్రతి వీడియో కూడా చక్కగా చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు కనీసం చూసినప్పుడైనా మీ మనస్ఫూర్తిగా ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఇక్కడ నుంచి రామకోట అయితే వచ్చేస్తుందండి. రామకోట దగ్గర కూడా చాలా చక్కగా అందరికీ కూడా చాలా చక్కటి పూజలు అవి చేశారండి. అవన్నీ కూడా మీకు వీడియో పెడుతున్నాను. మొత్తం వీడియో అంతా కూడా ఎక్కడ ఆపకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే ఈ 10 రోజులు కూడా పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఉంటుందంట ఫ్రెండ్స్. ఈ విగ్రహాలు కూడా అక్కడ పూరీలో ఎవరైతే ఆ జగన్నాథుడి విగ్రహాలు తయారు చేస్తారో వాళ్ళు సొంతంగా వాళ్ళ చేతులతో తయారు చేసినవి అంటండి. ఈ రోజైతే నాకు ఈ స్వామివారి గురించి ఒక చిన్న విషయం తెలిసిందండి. అసలు జగన్నాథ స్వామి ఎవరు, సుభద్రాదేవి ఎవరు, వీళ్ళందరి కోసం కూడా నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. జగన్నాథ స్వామి అంటే బలరాముడు అండి. బలరాముడు తెలుసు కదా, కృష్ణుడికి అన్నయ్య, బలభద్రుడు అని కూడా అంటారండి ఈయన్ని. అలాగే సుభద్రాదేవి అంటే కృష్ణుడి సోదరి, కృష్ణుడికి చెల్లెలు కలిసి పూరీ జగన్నాథ ఆలయంలో పూరీ జగన్నాథ స్వామి పూజలు అందుకునే దివ్య తోబొట్టువులు ఫ్రెండ్స్. వీరు ముగ్గురు కలిసి ఒకే చోట దర్శనం ఇవ్వడం భారతీయ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైనదండి. ఈ త్రయం గురించిన ముఖ్యమైన విశేషాలు: జగన్నాథుడు అనగా ఎవరండి? శ్రీకృష్ణుడు. విశ్వానికి అధిపతిగా, దయ మరియు ప్రేమకు ప్రతీకగా పూజలు అందుకుంటాడు. బలరాముడు, ఈయన జగన్నాథుని అన్నయ్య, అంటే కృష్ణుడికి అన్నయ్య. బలం, ధర్మం మరియు సంరక్షణకు ప్రతీకగా భావిస్తారు. సుభద్రాదేవి, ఈమె వీరికి చెల్లెలు. అపారమైన శక్తికి అనుగ్రహానికి ప్రతీకగా మధ్యలో కొలువై ఉంటుందండి. రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ విధియ నాడు ఈ ముగ్గురు దేవతలకు కూడా ప్రత్యేక రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది ఫ్రెండ్స్. బలరామునికి తలధ్వజ, సుభద్రకు దర్పదాలన, జగన్నాథునికి నందిఘోష అనే పేర్లతో 3 వేర్వేరు రథాలను ఉపయోగిస్తారండి. ఇదైతే నాకు విషయం చాలా సంతోషం వేసిందండి, నాకు తెలిసిన విషయం. జగన్నాథ స్వామి అంటే ఒక దేవుడు అలాగ వస్తున్నారు, రథం మీద వస్తారు, పూరిలో కూడా ఉంటారు ఇలా అనుకున్నానే కానీ నాకు కూడా అసలు తెలియదు. వీరు ముగ్గురు కూడా ఒక బలరాముడు అంటే అన్నయ్య కృష్ణుడు, అలాగే చెల్లెలు సుభద్ర అని చెప్పి నాకు తెలిసిన విషయం. మీరు కూడా చక్కగా వీడియో అంతా చూడండి. అలాగే నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళానండి. లాస్ట్ ఇయర్ అయితే మేము చాలా దూరం నుంచి అక్కడి నుంచి జూట్ మిల్ దగ్గర నుంచి దగ్గర రామకోట వరకు కూడా మేము వచ్చాము. రథం తాడు పట్టుకొని
ఇంకా ఈ సంవత్సరం మేము వెళ్ళేటప్పటికి గడియార స్తంభం దగ్గరికి వెళ్ళిపోయిందండి. అయినా సరే అక్కడ ఇంకా ఎక్కడో బండి పెట్టేసి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఇంకా రథయాత్రతో పాటు మేము కూడా కలిసి పాల్గొన్నాము. అలాగే ఇక్కడ పంతులు గారు కూడా వాళ్ళు చాలా మంచి మంచి విషయాలు చెప్పారండి. ప్రతిరోజు కూడా మనం ఆ శ్రీకృష్ణునికి భజన చేయడం వల్ల కానీ, మన ఇంట్లో ఏదైనా మనం ఒక్క విషయం చెప్పారండి, అది మీకు నచ్చితే చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అదేమీ మనకు కష్టమైన పని కాదు. మనం సాయంత్రం పూట ఖాళీగా ఉన్నప్పుడు అంతా పని అయిపోయిన తర్వాత టీవీ ఏదో చూస్తుంటాం కదా, ఆ టైంలో మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో, ముగ్గురున్నామో, నలుగురున్నామో, ఎంతమంది ఉన్నామో కూర్చొని ఒక చప్పట్లు కొడుతూ 70 సార్లు మనం కానీ రాముడు కృష్ణుడిది అలా మంత్రం జపిస్తూ శ్రీరామ శ్రీరామ శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనుకుంటూ అలా 70 సార్లు మనం కానీ అలా క్లాప్స్ అంటే చప్పట్లు కొడితే మనకి చాలామందికి ఇప్పుడు చిన్నపిల్లలని పెద్దవాళ్ళని లేకుండా హార్ట్ పేషెంట్లుగా అవుతున్నారండి. అలాంటి హార్ట్ ప్రాబ్లం ఏమీ రాదని చెప్పారు. అదొకటైతే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే చాలా మంచి మంచి విషయాలు చెప్పారండి. చాలాసేపు ఉండిపోయాం మేము అక్కడ. ఇంకా అంతా అయిన తర్వాత స్వామివారికి చక్కటి హారతది ఇచ్చారు. అలాగే ఈరోజు ఇక్కడ చాలా అందరికీ కూడానండి, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజన ఏర్పాట్లు చేశారు. భోజనం అంటే ప్రసాదంలాగా పెట్టారు, కానీ చాలా బాగుందండి. అందరూ కూడా చాలా తృప్తిగా చక్కగా భోజనం చేసి వెళ్ళారు. ఇదిగోండి ఇక్కడ ఆయన మాటల్లో కొంచెం ఒక్కసారి విందాము పంతులు గారు. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ జై బలదేవా జై సుభద్రమాయ్ జై గోవింద జై శ్రీరామ్ జై గోవింద జై గోమాత జై తులసి మాత. వెరీ గుడ్. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే జై సుభద్రా జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బలదేవా జై సుభద్రా కొంచెం దూరంగా ఉంది, ఎవరు తాకండి, విగ్రహాలు ప్రణామం చేయండి. ఇది అవకాశం ప్రణామం చేయండి. జై బలభద్ర జై బలదేవా. స్మరిస్తున్నారు. జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బలదేవా జై సుభద్రా జై జగన్నాథ్. ఇదిగోండి ఫ్రెండ్స్, అందరికీ ఇక్కడైతే చాలా చక్కటి భోజనం ఏర్పాటు చేశారండి. బిర్యానీ, అలాగే కర్డ్ రైస్ అంటే పెరుగన్నం పెట్టారు, సాంబార్ అన్నం, కొంచెం స్వీటు, చట్నీ, అప్పడం, చాలా బాగుందండి. అలాగే బంగాళదుంప కుర్మా అన్నీ కూడా అందరికీ ఎంత తింటే అంత చక్కగా కమ్మటి భోజనం పెట్టారండి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న విషయం ఈరోజు విన్నానండి. మనం ఏ గుడికి వెళ్ళినా ముందు దేవుడి గుడి దగ్గర ఏమైనా ప్రసాదం పెట్టినా సరే, ఏం పెట్టినా మనం గబగబా వెళ్ళి ఆ ప్రసాదం తీసుకుంటాము. ఇంతకుముందు ప్రసాద అని అనేవారంటండి. అసలు ప్రసాదానికి అర్థం ఏమిటంటే, ప్రసాదం అంటే ప్రభువు సాక్షాత్తు దర్శనం అంటండి. అంటే ప్రభువు సాక్షాత్తు దర్శనాన్నే ప్రసాదం అని అంటారంట ఫ్రెండ్స్. ఇదిగోండి స్వామివారికి అయితే లోపల అన్నీ పెట్టి పూజలు అవి చేస్తున్నారు కాబట్టి కట్టెలు లాంటిది అడ్డం కట్టేశారండి. కట్టేసి అక్కడ చాలాసేపు చాలా చక్కగా
అందరితోటి చక్కగా మంత్రం జపిస్తూ చక్కగా అన్ని విషయాలు చాలా క్లుప్తంగా చాలా విషయాలు చెప్పారండి. ఈరోజైతే మేము చాలా విషయాలు విన్నాము. అసలు అక్కడి నుంచి ఎవ్వరికీ కూడా అసలు వెళ్ళాలని కూడా అనిపించలేదండి. ఎంత నైట్ అయిపోయినా సరే అక్కడ ఇంకా వినాలనిపించింది. వాళ్ళ మాటలు అవి చెప్తుంటే చాలా చక్కగా ఉంది. ఒకటి అంటుంటారు, ఆ శ్రీకృష్ణుని పూజిస్తే చాలా మంచిది అని అంటూ ఉంటారండి. నిజంగా కృష్ణుని పూజించిన వాళ్ళకి ఏ కష్టాలు కానీ బాధలు కానీ ఉండవంట ఫ్రెండ్స్. మనం డైలీ చేయలేకపోయినా ఇలాంటప్పుడైనా ఇలాంటి పూజలో పాల్గొంటే మనకు కూడా అందులో కొంచెమైనా మనకు కూడా పుణ్యం వస్తుంది కదండి. ఏకాదశి అని, ద్వాదశి అని, కృష్ణుడికి నాన్ వెజ్ అని అసలు ఏమీ తినకుండా చాలా నిష్టగా చాలామంది చేస్తూ ఉంటారండి. నేను కూడా చాలామంది దగ్గర విన్నాను నేను కృష్ణుడి గురించి పూజ చేయడం అదిని. అలాగే ఇప్పుడు ఇంకా స్వామివారికి ఇంకా అలా జరుగుతుంటే మనకు అవన్నీ చక్కగా చెప్తున్నారండి. ఒకసారి విందాము. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర, జై సుదర్శన్, జై శ్రీరామ్, జై గోమాత, ఏకాదశి మాత. అంటే ఇవన్నీ కూడా కృష్ణ కృష్ణ హరి హరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయ की जगन्नाथ बलदेव सुभद्रमाय पुष्पयाग सेवा की श्रील प्रभुपाद की जय गौ प्रेमानंदे जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम నా వీడియో పూర్తిగా చూసి
చక్కగా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మనసులో ఏమైనా కోరుకున్నా సరే చక్కగా జగన్నాథుడికి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి నేను వీడియోలు కూడా పెట్టడం లేదు, కొంచెం హెల్త్ బాగాలేదని. ఇవాళైతే నేను ఇంకా చాలా ఓపిక చేసుకొని వెళ్ళగలను అనుకుని వెళ్ళానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రథయాత్రకి అయితే ఉదయం నుంచి వెళదామని అనుకుంటున్నాను నేను. వెళ్ళి చక్కగా స్వామివారిని అలా తాడుతో తీసుకొస్తుంటే ఎంత సంతోషంగా అనిపించిందో నేను మాటల్లో అయితే చెప్పలేను. అది మీరు కూడా ఎప్పుడైనా మీరు ఇలా రథయాత్ర ఏదైనా జరిగితే మీకు కూడా వెళితే ఆ అనుభూతి అనేది మీకు కూడా తెలుస్తుందండి. చాలా చాలా సంతోషంగా ఉంటుంది మనం అలాంటి విషయాల్లో పాలు పంచుకునేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. లాస్ట్లో అయితే ఉన్నంత వరకు పిక్స్ పెట్టాను. ఆ స్వామివారు కూడా, ఎందుకంటే లైటింగ్ అది అక్కడ బాగా చీకటి పడిపోయిందండి, అందువల్ల కొంచెం లైట్గా అలాగా పడిన ఫోటోల వరకు పెట్టాను. ఇక్కడైతే లాస్ట్లో భోజనం ప్లేట్ కూడా పెట్టాను చూడండి. బాయ్ ఫ్రెండ్స్.